హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలియజేయడమే మా ఈ ప్రయత్నం. ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. ఈ కథ మనకున్న నమ్మకం, విశ్వాసం, శాంతి మరియు ప్రేమ గురించి. ప్రతి సోపానంలో మనం క్రీస్తు జీవితాన్ని, ఆయన ప్రేమను మరవరాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రత్యేక స్థలం ఉంది, బాలజేసు కేథ్డ్రల్, ఫిరంగిపురం. మనం ఇప్పుడే అక్కడికి వెళ్తాం. ఈ చర్చి 1891లో నిర్మించబడింది. 10 మంది మత గురువులు దీన్ని కొద్ది రోజుల్లో నిర్మించలేదు. భక్తి, ఆశ, ప్రేమతో ఇక్కడ కోట్లాది మంది విశ్వాసులు ప్రేమతో చూస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద చర్చి. సోలిడ్ గోతిక్ శైలి, అత్యంత అందమైన షాపింగ్, లైట్ స్టెయిన్ గ్లాస్. ప్రతి మూల కూడా మన హృదయానికి ఒక సందేశం చెబుతుంది. క్రిస్టియన్ ఆలయమే కాదు, ఇది ఒక కుటుంబం. ప్రతి ఆదివారం, ప్రత్యేకంగా క్రిస్మస్ రోజుల్లో, మాస్ సేవకు వేలాది మంది వస్తారు. క్రీస్తు ప్రేమ కోసం జనించాడు. బేత్లెహెంలో జననం అయిన ఈ చిన్న శిశువు పేరు యేసు మసీహా. ఆయనే మనల్ని ప్రేమతో పిలిచిన దేవుని కుమారుడు. యేసు తాను శరణు తీసుకున్న వారందరికీ ప్రేమ, శాంతి, కరుణ చూపించాడు. పరుల్ని ప్రేమించండి అన్న ఆయన మాట మన జీవితానికి వెలుగై ఉంది. ప్రతి ఏటా డిసెంబర్ 23, 24, 25 తేదీలలో ఫిరంగిపురం చర్చి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. 24 డిసెంబర్ అర్ధరాత్రి ప్రత్యేక బలి పూజ. 25న రోజు యేసు జన్మదినం మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా చాలా మందికి ఇది ఒక సంస్కార, స్నేహ, పరోక్ష ప్రేమ ఉత్సవం కూడా. క్రీస్తు మనకు నేర్పినది, ప్రేమతో జీవించు, శాంతితో ఉండి, అందరికీ సేవ చేయి. ఈ చర్చి మనకు ఒక సందేశం ఇస్తుంది. ప్రేమే మనకగ్గా, ప్రేమే దేవునికగ్గా. ఇటువంటి మరెన్నో పురాతన చర్చ్లు గురించి తెలుసుకోవాలి అంటే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయాలు, ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని కామెంట్ చేయండి.